ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? మీ అమ్మంటే అంత చులకనైపోయిందా? ఆహా అమ్మా, అది కట్టుకున్న పెళ్ళానికి హారం కొనాలని తెలిసినప్పుడు కన్న తల్లికి హారం కొనాలని తెలియలేదా? అమ్మా, అది నా కొడుక్కి తల్లి కంటే ఎవరు ఎక్కువ కాదు అనుకునేదాన్ని. ఫస్ట్ టైం నన్ను కాదని వాడి పెళ్ళానికి హారం కొని నన్ను తక్కువ చేశాడు, నన్ను చులకన చేశాడు. చాలా బాధగా ఉంది. అమ్మా అమ్మా ప్లీజ్, నీకు నీకు ఇంతకంటే పెద్ద హారాన్నే కొంటానమ్మా. అవసరం లేదురా. నీ పెళ్ళానికి హారం కొనేటప్పుడైనా నాకు ఒక అమ్ముంది, నా చేతుల మీదుగా హారం కొనిస్తే ఆనందపడుతుందని ఆలోచించావా? ఆహా, లేదే. పెళ్ళయ్యేదాకా అమ్మలు, ఆ తర్వాత అందరూ బొమ్మలు. అమ్మా నీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాన్రా, అందుకే బాధపడుతున్నాను. వదినా, నీకేమైనా డబ్బు తక్కువ? కావాలంటే ఇప్పుడు నీకు నచ్చిన హారం కొనుక్కో. ఇక నువ్వు నోరుమోయ్. డబ్బులు లేవని సిస్టర్ ఎడుతుందా ఇప్పుడు? కన్న కొడుకు తనని మర్చిపోయాడని బాధపడతాంది. ఉత్తమ్, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు, నువ్వు చేసిన పనికి పాపం మా ఆంటీ ఎంత బాధపడుతున్నారు. అమ్మా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా. నిజానికి నీకు కూడా కొందాం అనుకున్నానమ్మా, కానీ ఇంకేం చెప్పొద్దురా. నువ్వు పెళ్ళాం పక్షపాతివైపోయావు. నీ కంటికి పెళ్ళాం తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. మీ అమ్మ అస్సలు కనపడట్లేదు. అత్తయ్య గారు, కావాలంటే ఆ హారం మీరే తీసుకోండి. నీ ముష్టిహారం నాకేం అక్కర్లేదు. నా దగ్గర డబ్బులు లేవనుకున్నావా? నీ మొగుడు కొనిచ్చాడు కదా, నువ్వే సింగారించుకో. అత్తయ్య గారు, అది మొత్తానికి నా కొడుకుని మార్చేసి నా కాకుండా చేశావు. నీ వైపు తిప్పుకున్నావు, నాకు దూరం చేశావు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు మైథిలి. అత్తయ్య గారు, అమ్మా ప్లీజ్, జరిగిన దాంట్లో తన తప్పే లేదమ్మా. నువ్వు నోర్మీరా. నీకు మాట్లాడే అర్హత లేదు. నిన్నటి వరకు అమ్మంటే ప్రాణం ఇచ్చేవాడివి. ఈ రోజున ఆ అమ్మల్నే మర్చిపోయావు. నిజంగా మేము గుర్తుంటే మా అందరికి కూడా మైథిలితో పాటు నగలు కొనుండేవాడివి. కానీ నువ్వు కొనలేదంటే అర్థమేంటి? నీకు పెళ్ళాం తప్ప ఎవరూ గుర్తులేరని. చిన్నప్పటి నుంచి నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతికిన మాకు బాగా బుద్ధి చెప్పావురా, బాగా బుద్ధి చెప్పావు. అత్తయ్య గారు, ఆంటీ, అత్తయ్య గారు. అమ్మా ఒరే ఉత్తమ్, సమస్య నగలదో డబ్బుతో కాదురా, ప్రేమకి అభిమానానికి సంబంధించింది. కట్టుకున్న భార్య మీద చూపించే ప్రేమ కన్న తల్లి మీద కూడా చూపించి ఉంటే ఈరోజు మీ అమ్మంత ఫీల్ అయ్యేది కాదు. అది ఎవ్వరు చెప్పినా వినదు. నువ్వే ఏదోటి చేసి దాన్ని ఓదార్చు. మైథిలి రా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, తల
తలుపు తీయమ్మా. అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. డోర్ ఓపెన్ చేయమ్మా. రే, నీ మాయ మాటలు నమ్మి ఇంకా మోసపోవడానికి నేను రెడీగా లేనురా. ఇప్పటిదాకా నా కొడుకు కన్న తల్లిని కాదని ఏది చెయ్యలేడని గుడ్డిగా నమ్మాన్రా. అదంతా అబద్ధమని, పెళ్ళాం వచ్చిన కొడుకులంతా మారిపోతారని ఈరోజు తేలిపోయిందిరా. అమ్మా అది కాదమ్మా, నా మాట విను. వెళ్ళి నీ పెళ్ళంతా ఊరేగు. కన్న తల్లి ఏమైతే నీకేంటి? పోరా పో. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇంక నీ మాట వినన్రా. వెళ్ళరా. అమ్మా, ఒక్క నిమిషం. నేను చెప్పేది వినమ్మా. ఉత్తమ్ నువ్వాగు. వదినా, మధ్యాహ్నం నుండి నువ్వేం తినలేదు, నీరసం అయిపోతావు. నా మాట విని వచ్చి తినొద్దునా. నా ప్రాణం పోయినా ఒక్క మెతుకు కూడా ముట్టని శుభప్రద. నా గది దగ్గర నిలబడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. వెళ్ళండి. అది కాదు వదినా. అమ్మా నా మాట వినమ్మా, జరిగిందేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్న ఉత్తమ్, మీ అమ్మ బాగా ఫీల్ అయిందిరా. ఎవరు చెప్పినా వినేట్టు లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి తనను ఓదార్చాలరా. అలాగే అమ్మా, అమ్మ సంగతి నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. కార్లో వచ్చేటప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, మీరు విన్నారా? మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరండి. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది మైథిలి. అమ్మా వదినా, ఏదో ఒకటి తినొద్దినా. తలుపు తీయొద్దినా. తిననని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు? పో ఇక్కడి నుంచి. చూసారా, నాకు హారం కొన్నందుకు అత్తయ్య గారు ఎంతలా బాధపడుతున్నారో. అవును మైథిలి, కారులో నువ్వు చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు అమ్మ పడుతున్న బాధ చూశాక నువ్వు చెప్పింది నిజమని నాకు క్లియర్గా అర్థమైంది. అసలు అమ్మ ఇంతలా బాధపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్పాను. మీరేమో నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, అత్తయ్య గారు అలిగి అన్నం కూడా తిననంటున్నారు. ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. తెలుసు మైథిలి, కాకపోతే అమ్మ ఒక్కసారి అలిగిందంటే అంత ఈజీగా కన్విన్స్ అవ్వదు. కనీసం 2-3 డేస్ అయినా పడుతుంది. అలా అని వదిలేస్తే ఆవిడ ఆరోగ్యం పాడైపోతుందండి. ఏదో ఒకటి చేసి ఆవిడ అలక మానేటట్టు చెయ్యాలి. అప్పుడే ఆవిడ ప్రశాంతంగా ఉంటారు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.